మీరు ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని లైన్లో పెట్టి వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటారు? ఎందుకంటారు? మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. మీకు అమ్మ నాన్న కానీ స్కూల్లో కానీ సిలబస్లో ఏమి ఉండదు ఇది. ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడకపోతే ఫోన్ పెట్టేయాలి అని ఏమైనా ఉంటుందా? చెప్పరు ఎవరు. మీ ఆత్మగౌరవం చెప్తుంది మీకు పెట్టేరా ఫోను అని. నీకే అంత ఆత్మగౌరవం ఉంటే పనికి మళ్ళీ వాళ్ళు మనకి, ఆ పరమ తండ్రికి, ఆ పరమ దేవుడికి, ఆ మహాపరిశుద్ధుడికి ఎంత గౌరవం ఉండాలి. అందుకనే అందరికీ ఆయన దొరకడు. ఆయన్ని దొరకబుచ్చుకున్నవాడు ధన్యుడు. ఎవరికి దొరుకుతాడు ఆయన? వెతికిన వారికి. ఎందుకు వెతకాలి ఆయన్ని? ఆయనే జీవానికి మూలం, ఆయనే జీవితానికి కర్త. భవిష్యత్తు ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఒకవేళ చిలక శాస్త్రం కరెక్ట్ అయినా చిలక భవిష్యత్తు ఏంటో చెప్తుంది, కానీ మార్చలేదు కదా. చెప్తుంది అంతే, మార్చగలదా? నీకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పింది అనుకోండి చిలక. నువ్వు ఎంత తప్పించుకున్నా ఒకవేళ చిలక కరెక్ట్గా చెప్తే యాక్సిడెంట్ అవుతుంది అంతే. ఈయన అలా కాదు, నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పగలడు, నిన్ను తప్పించనివ్వగలడు. దావీదు అంటాడు, నా గురించి నీకు ఎంత తెలుసు అంటే, నా గురించి నీకు ఎంత తెలుసో అది నేను తెలుసుకున్నప్పుడు నా బుర్ర పేలిపోతుంది అంటాడు. అంటే మీ భాషలో చెప్తున్నాను నేను, ఎందుకంటే మీకు ఆ భాష అర్థం కాదు కదా. బైబిల్ మీరు చదువుతారు కానీ మీకు అర్థం కాదు. అది కదా యువత స్పెషాలిటీ. ఎందుకంటే యువతరం కోసం బైబిల్ రాలా ఇంకా. మీ భాషలో బైబిల్ ఇంకా ట్రాన్స్లేషన్ చేయాల, చేస్తే బాగుండు. నా గురించి నీకు ఎంత తెలుసు అంటే, నా గురించి నీకు ఎంత తెలుసో అది నేను తెలుసుకుంటే నా బుర్ర పేలిపోతుంది అంటాడు 139వ దావీదు కీర్తనలో. నేను కూర్చుంటే నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నా నాలుకకు మాట రాకమునిపే అది నీకు తెలుసు. నీకు నా గురించి ఎంత తెలుసు అంటే, నా వెనుకను నా ముందును నువ్వు ఉన్నావు, ఆవరించి ఉన్నావు, నా తల మీద నీ చేయి ఉంచి ఉన్నావు. ఆ మాటకు అర్థం తెలుసా? నీకు నా గతం తెలుసు, నా వెనుక. నీకు నా భవిష్యత్తు తెలుసు, నీకు నా ప్రస్తుతం కూడా తెలుసు. నాకు కొన్ని చీకటిగా ఉంటాయి, నాకు కనపడవు కొన్ని. కానీ నీకు చీకటి కూడా ఎలా ఉంటుంది? రాత్రి కూడా పగల్లాగే ఉంటుంది. దట్స్ గాడ్. అందుకే ఆయన దేవుడు అన్నారు, మనల్ని మనిషి అన్నారు. అందుకే మనకు ఆయన కావాలి. అప్పుడప్పుడు పరీక్షలప్పుడు బాగా భక్తి శ్రద్ధలతో ముసుగేసుకొని ప్రార్థన చేయడం, మళ్ళీ పరీక్షలు రాసిన తర్వాత మర్చిపోవడం, మళ్ళీ రిజల్ట్ టైంలో, అది కాదు భక్తి. లేకపోతే ఏదైనా మీ జీవితంలోకి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టం వచ్చి పడ్డప్పుడు, సమస్య వచ్చినప్పుడు అప్పుడు గబగబా ఆయన దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి మళ్ళీ సమస్య తీరంగానే, ఎందుకంటే మనం దేవుడిని ఆపద మొక్కులు వాడిగా చేసేసాం కదా. మన దేవుడు ఆపద మొక్కులు వాడు కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆ మంచితనం ఆయనకు ఉంది. ఆపత్కాలం ముందు ఆయనకు మొరపెడతాం. కానీ ఆపత్కాలం ముందు మాత్రమే ఆయన్ని మీరు ఆశ్రయించారనుకోండి, మీరు మంచి క్రైస్తవులు కాదు, మీరు నకిలీ క్రైస్తవులు. అంతే కదా. మీ క్లోజ్ ఫ్రెండ్ని మీకు అవసరం వచ్చినప్పుడే పలకరిస్తున్నారు అనుకోండి, ఏ ఫ్రెండ్ అవుతాడు? క్లోజ్ ఫ్రెండ్ అవుతాడా? క్యాజువల్ ఫ్రెండ్ అవుతాడు. యేసుప్రభు మీకు క్లోజ్ ఫ్రెండా, క్యాజువల్ ఫ్రెండా? అది లెక్క. రోజు ఆయన ముఖాన్ని చూడాలనే వెతుకులాట మీకుంటుందా? ఎంతమంది మార్మన్స్ మంది బాప్తిస్మం తీసుకున్నారు? బై ద వే చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తాలి, నేను లెక్కెట్టుకోవాలి కదా. ఓకే, చాలామంది ఉన్నారు విశ్వాసులు. ఓకే, నైస్. ఒక 60% 70% ఉన్నారు. మిగిలిన 30% ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. సరే, మారు మనసు పొందాను, బాప్తిస్మం ఇంకా తీసుకోలేదు, చేతులు ఎత్తండి. అంటే ఇందాక ఎత్తిన వాళ్ళు ఎత్తకండి. 1 2 3 4 5. ఓకే, రైట్. మీ మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, ఏమిటంటే బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి బాగుందామని. ఇప్పుడే పెద్ద బాగుండక్కర్లేదు. అలాంటి అభిప్రాయాలు ఉండుంటారు మీరు కొంతమంది. మారు మనసు పొందిన దగ్గర నుంచి యేసుప్రభు మీవాడు, మీరు ఆయనవాడు. బాప్తిస్మం ఎవరిని శుద్ధీకరించదు, ప్రభు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది.
అది లోపల జరుగుతుంది కాబట్టి బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి బయట నీటి బాప్తిసం తీసుకుంటున్నాం అంతే. మ్యారేజ్ అయితే ఉంగరం పెట్టుకుంటారే అలాంటిది అనమాట. ఇది పోతే మావాడు నన్ను ఇంటికి రాలేని లేదనుకోండి, ఇంకా నా పెళ్ళికి అర్థం లేదు. ఇది పోయినా ఆవిడే నేనే. బాప్తిసం ఇలాంటిది అన్నమాట. ఇది తీసేయంగానే ఆవిడ మీద ప్రేమ పోదు. 2-3 ఉంగరాలు ఎక్కువ పెట్టుకుంటే ప్రేమ పెరిగిపోదు. అర్థమైందా? ఈ మధ్య కొంతమంది మళ్ళీ బాప్తిసం తీసుకుంటున్నారు తెలియక. సో చాలామంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి విశ్వాసులను అడుగుతున్నాను నేను, మీరు ఉదయాన్నే లేవగానే ఆయన ముఖాన్ని వెతుకుతారా, లేకపోతే నిద్రలో సెల్ ఫోన్ వెతుకుతారా? అక్కడే తెలిసిపోతుంది మీరెవరో. ఇఫ్ యూ గూగుల్ యువర్ మొబైల్, యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ద మూమెంట్ యూ గెట్ అప్, యూ వేకప్, నీకు మెలకు రాగానే ఇంకా బెడ్ మీద నుంచి లేచి కూడా ఉండవు. ఏం చేయాలి మీరు? యూ నీడ్ టు గూగుల్ గాడ్. అప్పుడే ఆయన